మా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. నేను కొద్ది నెలలు బట్టి వీడియోస్ తీయలేకపోయాను కొన్ని సమస్యల వల్ల. ఇప్పుడు మళ్ళీ నేను వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. నన్ను సహకరించండి. చాలా వరకు దూరంగా ఉన్నాను కొద్ది నెలలు బట్టి. ఇప్పుడు మళ్ళీ నేను వీడియోస్ పెట్టి మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నటువంటి మహిళను మీరు చూసే ఉంటారు. న్యూస్ ఛానల్స్లోని, న్యూస్ పేపర్స్లో మీరు గమనించే ఉంటారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు ఈమెను గమనించి ఉంటారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఈమె దగ్గరికి వెళ్ళాము. ఆ వివరాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు అందాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మ్యాక్సిమం యూస్ఫుల్ ఉండే కంటెంట్స్ తీయడానికే ప్రయత్నం నేను చేస్తాను. నన్ను సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదేనండి ఆ మహిళ ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామం ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సిటీలోని వడి వేలంపాలెం అనే గ్రామం ఇది. ఇక్కడ ఆమె ఉంటారు. ఆ స్కై కలర్ వాల్ ఉంది కదా, గోడ ఉంది కదా, అదేని ఆమె తాలూకా హౌస్ అది. మేము ఇక్కడ 11 ఆ టైంకి వెళ్ళామండి, రీచ్ అయ్యాము. మా ఫ్రెండ్ మేము రీచ్ అయ్యాము. ఇక్కడ చూసేసరికి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి అడిగితే అప్పుడు తెలియజేశారనమాట ఆమె ఇల్లు ఎక్కడుంది ఏంటనేది. చాలా వరకు కష్టపడ్డాము ఇక్కడ రావడానికి. నాకు ఏముండేది ఈమెతో కలవాలని, ఏదైనా కంపల్సరీ ఒక వీడియో తీయాలని, ఆమె విషయాలు అసలు చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆమె చేస్తున్న చేస్తున్న సామాజిక సేవకి వెళ్ళాము. పాదాలకి నమస్కరించాను. ఈ పిల్లలు మాకు బాగా సహకరించారు. ఆ పిల్లల్లో ఒక బాబేమో ఆమెకి మనవడు అవుతాడు. వాడు 11th 12th క్లాస్ ఏదో చదువుతున్నాడు. ఇదిగోటండి ఈ హౌస్ ఇచ్చినటువంటి వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర గారు. ఆ విషయాలన్నీ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. పిల్లలకి ఇంగ్లీష్ తెలుసు కదా, అందుగురించి నాకు తమిళ కొంచెం తెలుసు. పిల్లలకి ఇంగ్లీష్ తెలుసు కాబట్టి నేను పిల్లల్ని హెల్ప్ తీసుకున్నాను. క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి అడిగాను. వాళ్ళేమో అమ్మకి అడగడం, అమ్మేమో నాకు వాళ్ళతో చెప్పడం, వాళ్ళేమో నాకు ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. ఫస్ట్ నేనేమో అడిగాను, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గురించి అడిగాను. ఎలాగ అవార్డు వచ్చిందనేసి నేను క్వశ్చన్ వేశాను. అయితే అమ్మ ఏమన్నదంటే, ఈ విధంగా నేను ₹1 నేను ఈ విధంగా సామాజిక సేవ చేస్తున్నందుకు, ₹1 ఎవరు నమ్మలేటటువంటి విషయం కదండి. ₹1 చేస్తున్నందుకు ఇది గమనించి నాకు ఈ కొంతమంది గ్రేట్ పర్సన్స్ ఇచ్చారనేసి ఆమె చెప్తుంది. ఇంకేమైనా అదర్ రీజన్ ఏమైనా ఉందా అనేసి నేను అడిగాను. అడిగితే ఆమె ఇంకేమి లేదు, ఇది ఒక్కటేని, నేను ₹1 నేను చేస్తున్నానని. ఈ రోజులు ఎవరు అటువంటివి ఉండదక చేయరు కదా, అందుగురించి నాకు ఈ అవార్డు వచ్చిందనేసి అన్నారు. ₹1 ఇడ్లీకి ముందు 50 పైసలతో ఆమె చేసిందట. తర్వాత ఏ విధంగా ఈ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర గారు ఫైండ్ అవుట్ చేశారు అంటే, మిమ్మల్ని ఏ విధంగా గుర్తుపట్టారు అనేసి అడిగాను. ఆ బోర్డు ఉంది కదండి, అది ఆనంద్ మహేంద్ర గారు. ఎందుకంటే హౌస్ కట్టించారు, హౌస్ అవన్నీ ఇచ్చారు, అక్కడ ఉన్న హౌస్ ఉంది కదా, అది ఇచ్చారు ఆనంద్ మహేంద్ర గారని. ఏ విధంగా ఆమెని ఫైండ్ అవుట్ చేశారు ఆనంద్ మహేంద్ర గారు అనేసి అంటే ఆమె చెప్పారు, మీడియా ద్వారా ఒక వీడియో మామూలుగా వీళ్ళు ఏదో తీసి పెడితే కొంతమంది చూశారట, ప్రముఖ వ్యక్తులు చూసి నన్ను ఇలా ఫైండ్ అవుట్ చేశారు. అందులోని ఆనంద్ మహేంద్ర గారు ఫైండ్ అవుట్ చేశారు. ఇంకా ఆమె జీవితం ఇంకా మంచిగా జరిగింది. హ్యాపీగా ఇప్పుడు పోతుంది ఆమె జీవితం ఆనంద్ మహేంద్ర గారు తలుచుకోవడం వల్ల. అయితే ఇంకా ఏ టైంకి మీరు లేస్తుంటారు, ఏ టైంకి మీరు మార్నింగ్ లేస్తారనేసి అడిగాను. మార్నింగ్ 5 o'clockకి లేస్తామని చెప్పారు. ఇంకా అమ్మడం అనేది 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తారనేసి అన్నారు. అయితే ఇవన్నీ ఐటమ్స్ని ఎక్కడ కొంటారు, వీటికి సంబంధించినవి అంటే బయట ఉన్నటువంటి షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లోని నేను వెళ్ళి కొంటామని, అంటే పెద్ద పెద్ద షాపులు కావండి, మామూలు షాప్స్ నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ వెళ్ళి కొంటుంటారట.
తర్వాత ఈ స్టవ్, సిలిండరు, తర్వాత ఈ హౌస్ ఇవన్నీ ఎవరిచ్చారు ఏంటి అనేసి అడిగితే అప్పుడు ఆమె చెప్పారు. ఆనంద్ మహేంద్ర గారి గురించి ఇవన్నీ విషయాలన్నీ తెలియజేశారు. అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కూడాను ఈ గ్యాస్ ఇవ్వడంలో సహకరించారట. రోజుకి ఎన్ని ఇడ్లీలు సెల్లింగ్ చేస్తారు, ఎన్ని ఇడ్లీలు అమ్ముతారని అడిగాను. 600 నుంచి 1000 వరకు, 600 నుంచి 1000 వరకు కూడా ఇడ్లీలు అమ్ముతారట. ఎంతమంది కస్టమర్స్ వస్తారని అడిగితే ఆమె 100 నుంచి 100 పైన కస్టమర్స్ వస్తారని ఆమె చెప్పారు. ఈ విధంగా పిల్లలు నాకు సహకరించడం జరిగింది. నేను వాళ్ళకి ఇంగ్లీష్లో అడుగుతుంటే వాళ్ళేమో వాళ్ళకి తమిళ్లో అడుగుతారు. ఆమె రిప్లై వాళ్ళతో చెప్తే వాళ్ళేమో నాకు ఇంగ్లీష్లో చెప్తారనమాట. అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, అవన్నీ ఎక్కడున్నాయి ఏంటని అడిగితే అప్పుడు చెప్తున్నారు. అది ఆ రూమ్ ఉంది కదా, డోర్ ఉంది కదా, ఆ డోర్లు ఆ రూమ్లో ఉన్నాయనేసి వాళ్ళు పిల్లలు చెప్తున్నారు. అయితే నేను ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు, చూడాలి లోపల ఉంది. అయితే ఇప్పుడు ఏమైనా టిఫిన్ ఉందా తినడానికి అడిగాను. ఇప్పుడు టిఫిన్ ఏం లేదని అన్నారు. ఎందుకంటే 10:30కి 11 కల్లా క్లోజ్ అయిపోతుందంట. 7 గంటల నుంచి 10:30 క్లోజ్ అయిపోతుంది మ్యాక్సిమం. టిఫిన్ ఇప్పుడు లేదన్నారు. మేము వెళ్ళేది ఆఫ్టర్ 11 o'clock అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయి చూశాను నేను. అందులో అక్కడ ఏమి లేవు. సాంబారు ఏమో కొంచెం ఉంది, ఏదో చట్నీ కొంచెం లైట్గా ఉంది, ఇడ్లీలు ఏమి లేవు. అయితే ఏమన్నానంటే ఆమెతోని, మీరు మాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ అనేసి చెప్పాను. ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పని వర్క్ చేస్తున్నారంటే దగ్గర 50 సంవత్సరాలు అయిపోయిందంట. ఎవరండి ఈ రోజుల్లో 50 సంవత్సరాలు ₹1 ఇడ్లీతోని, ₹1 ఎందుకు, ₹5 ఇడ్లీ, ₹5 ఎందుకు, ₹10 ఇడ్లీ, ఎవరండి అలా చేస్తారు అనేసి ఆమెతో అన్నాను. మీతో కూడా నేను చెప్తున్నాను. అన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి ప్రముఖ వ్యక్తి ఆమెకి అన్ని సహకరించారు. అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేసి అంటే ₹500 ప్రాఫిట్ వస్తుంది అనేసి ఆమె చెప్పింది. ఆమె చాలా సింపుల్గా ఉన్నారు. చూడండి, వైట్ శారీతోని మన గాంధీ మహాత్మా వీళ్ళలాగా కాటన్ దుస్తులు వేసుకుంటున్నారు. అంత సింపుల్గా ఉన్నారు ఆమె. బాడీ అంత ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంది. ఎందుకంటే ఆ వయసు వచ్చేసరికి మనకు తెలిసిపోతుంది. సో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఏమని అడిగితే చాలా అవార్డ్స్ వచ్చాయి అనేసి ఆ పిల్లలు అంటున్నారు. ఆమె కూడాను చెప్తున్నారు. ఆమెకి అవార్డ్స్ వాటి వాల్యూ ఏమిటనేది తెలియదు. అయితే ఈ అవార్డ్స్లోని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఉంది. అది ప్రముఖమైన వ్యక్తులకి అది అందిస్తారు కదా. ఆమెకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే మామూలు విషయం కాదు కదా, 50 సంవత్సరాలు ఈ విధంగా ₹1 ఇడ్లీతోని కూలి వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి హ్యాపీగా తినేటట్లు చేసింది కదా. హ్యాపీగా అదే టిఫిన్ ఏమి దగ్గర కొనేటట్లు వాళ్ళు కూడా హ్యాపీగా తినేటట్లు సంతృప్తి చేసింది కదా. దాని నుండి మరి ఇవన్నీ మామూలు విషయం కాదు కదా. ఈ రోజుల్లో ఏంటంటే నెక్స్ట్ ఒక ఇయర్ కంప్లీట్ అయిపోతేనే రేట్లు మారిపోతాయి. అటువంటిది అన్ని సంవత్సరాలు అయిపోయిన రేట్ అనేది ఒకటే రేట్లో ఉంది. ఒకటే రేట్ ఆమెకుంది. ₹1 ఇడ్లీతోనే సాగించింది. తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి ఎంత అమౌంట్ అది ఏమైనా ఇచ్చారా అవార్డ్స్కి ఏమంటే అప్పుడు చెప్పిందమ్మ ₹80,000 ఇచ్చారట. అయితే ఇంకా అడిగాను, ఇంకెవరైనా పెద్ద ప్రముఖులు ఇంకెవరైనా ఫైండ్ అవుట్ చేశారా అనేసి అంటే చాలామంది ఫైండ్ అవుట్ చేశారు అనేసి అన్నారు. అమౌంట్స్ ఏమైనా ఇచ్చారంటే కొంతమంది ఇచ్చారు, అమౌంట్స్ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ అని పర్టికులర్గా చెప్పింది. హైదరాబాద్ నుంచి ఒక పర్సన్ వచ్చారు. ఆయన ఒక 1 lakh వరకు అమౌంట్ ఇచ్చారట. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యు ఆర్ గ్రేట్ పర్సన్ అనేసి నేను ఆమెని పొగిడాను. మీరు మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అనేసి
ఆమెతో నేను చెప్పాను. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే మధ్యలో ఉన్నాడు కదా అబ్బాయి, ఆయన గ్రాండ్ సన్ అనమాట. ఆమె గ్రాండ్ సన్ 11th క్లాస్ చదువుతున్నాడు. మేము కూడాను టీచర్స్ కదా, ఆ విషయం నేను ఆ అబ్బాయితోని తెలియజేశాను. సారు ఇతనేనండి నాతో వచ్చాడు, మా ఫ్రెండ్, మేమిద్దరం టీచర్స్ని. ఆయనే నాకు హెల్ప్ చేశాడు ఇక్కడ రావడానికి కారణం ఆయనేని. ఆ విషయాలు ఆయనతో చెప్తున్నాను. మేము టీచర్స్ని ఈ విధంగా నాకు ఛానల్ ఉంది, అప్పుడప్పుడు వీడియోస్ పెడుతుంటాను. అందుగురించి నాకు ఒకలాంటి ప్రముఖమైన వ్యక్తులు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ తీయడానికి ప్రయత్నం చేస్తుంటానని చెప్పాను వాళ్ళతోని, పిల్లలతో. ఓల్డ్ హౌస్ కూడా ఉండేదండి, ఇది కొత్త హౌస్. ఇది మహేంద్ర గారు ఇచ్చినటువంటి హౌస్. ఇది ఓల్డ్ హౌస్ కూడా ఉంది, కానీ వేరే సైడ్లో ఉందంట, అదర్ ప్లేస్లో అని చెప్తున్నారు వాళ్ళు. అయితే వీళ్ళ ఫ్యామిలీ అక్కడికి మిగతా ఈమెకి ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలు, తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అడిగాను నేను. ఏంటంటే చెప్పారు, ఆమె కొంచెం విచారకరంగానే ఉంది. ఆమెకి ఇప్పుడు ఆమె దగ్గర ఉంటున్న వ్యక్తి ఎవరంటే ఆమె మనవడు, అంటే ఇంకొక మనవడు ఆయన ఉంటున్నాడు, ఆయన హెల్ప్ చేస్తుంటాడట. మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ అని మాటికి చెప్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే ఈ వయసులో కూడాను వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మీకు అంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. నేనైతే మీ వయసుకు వచ్చేసరికి నేను వర్క్ చేయలేనేమో అనేసి నేను ఆమెతో మాట్లాడాను. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలు ఒకవైపు నుంచి కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు. మనోడు ఏం చేయడం లేదు, కానీ మిగతా వాళ్ళు మాత్రం కొంచెం ఇటు అటు కదిలితే అవి సామాన్లు అవన్నీ కూడా కదుపుతున్నారు. కదపడంతో డిస్టర్బెన్స్ అవుతుంది. ఆమె అరుస్తున్నారు. ఒక పక్కన మేము ఈ విధంగా మరి మాకు సహకరించే వాళ్ళు వీళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పనులకి వీటికి వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యాహ్నం టైం కదా, నవ్వుతున్నాడు వాడు. ఏదే డిస్టర్బ్ చేస్తుంటే నాకు కూడా కొంచెం చిన్న కోపం వచ్చింది. మనం ఆ చోట మనం ఏమనకూడదు కదా, అంటారు కదా, వేమనని అణువు కాని చోట అధికల మనరాదని. మనం ఏమనకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళు సహకరించారు నన్ను. కాబట్టి తర్వాత ఇంతకుముందు ఒక చిన్న గుడిసె ఉండేది, ఆ గుడిసెలోని కట్టెల పొయ్యితో వీటితో చేసుకుని ఉండేదట. అది సోషల్ మీడియా ద్వారా ఆనంద్ మహేంద్ర గారు ఇవన్నీ చూసి తర్వాత ₹1 ఇడ్లీతోని ఇంత సామాజిక చేస్తుందా అనేసి ఈ రోజుల్లోని ఆ విధంగా ఎవరు చేస్తారని ఆయన గమనించారు. ఈ గ్యాస్ సిలిండర్స్ ఎల్పిజి అండి, ఇది ఎల్పిజి సంస్థ. వీళ్ళు మన సెంట్రల్ మినిస్టర్ సహకారంతో, ఆనంద్ మహేంద్ర గారు చెప్పినట్లు ఉన్నారు, ఆయన సహకారంతో ఇక్కడ ఆ గ్యాస్ని, సిలిండర్స్ని ఇప్పించడం జరిగింది. అది వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట, పిల్లలు మాతోని చెప్తున్నారు. ఇదే మీడియాలో కూడా చూశాను నేను, సెంట్రల్ మినిస్టర్ సహకరించారు. అది కూడా ఆనంద్ మహేంద్ర వల్ల అయి ఉండొచ్చు. ఆయన లేకపోతే ఇంకా కొంచెం ఈమె హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద అలా కంటిన్యూ చేయడం అనేది ఆశమాష కాదు. అయితే ఏ టైంకి భోజనం చేస్తారు, లంచ్ చేస్తారంటే 12 గంటలకి లంచ్ చేస్తారంట. నేను కొంచెం డిస్టర్బ్ చేశాను, 12 గంటల టైం అప్పుడే నేను ఆమెతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు భోజనం చేసే సమయం. ఇది ఏ విధంగా డైట్ ఉంటుంది, ఏ విధంగా ఆహారం తీసుకుంటారు ఇవనేసి అంటే జస్ట్ 2 ఇడ్లీస్ ఆమె తీసుకుంటారనేసి అన్నారు. 2 ఇడ్లీలు అంట. మనకి ఎక్కడికి వస్తే కడుపుకు ఒకవైపు కూడా రావు అనుకుంటాను. ఆమె 2 ఇడ్లీ తీసుకొని హ్యాపీగా, ఇన్ని పనులు ఉంటాయి, మామూలు విషయం కాదు. నైట్ టైం పప్పు రుబ్బుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ, ఇప్పుడు మిక్సర్ గ్రైండ్లు అవన్నీ వచ్చాయి, హెల్ప్ చేశారు చాలామంది. అప్పట్లో అయితే 3-4 గంటలు రుబ్బు రోలు మీద రుబ్బేదయ్యాట. ఈమె వాళ్ళ తనక కోడళ్ళు వీళ్ళంతా కూడాను, వాళ్ళ బంధువులంతా కూడా రుబ్బేవారట. రుబ్బి చాలా సహకరించేవారట. ఈమె కూడాను అలా వర్క్ చేసేది, కాబట్టి బాడీ అనేది అంత ఫిట్గా ఉందేమో. ఒక ఇనుప రాడ్ లాగా ఆమె హ్యాండ్స్ చూసేసరికి అలా ఉంటుందండి. మన హ్యాండ్స్ చూసేసరికి ఏదో పొంగినట్లు
ఒక పూరి పొంగినట్లాగా ఉంటాయి మన హ్యాండ్స్. ఆమెది ఏంటంటే ఒక ఇనుప రాడ్లాగా కనిపించింది నాకు. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ ఆ రోజులో చేశారు కాబట్టి ఆ బాడీ అనేది మంచి ఫిట్గా ఉంది. ఆమెకి ఏ జబ్బులు కూడా ఏమీ లేవట. అయితే ఇంకా చాలా విషయాలు అడిగాను ఆమె ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి. 2 కొడుకులు ఉండేవారట. 2 కొడుకులు కూడాను కొన్ని లేబర్ వర్క్ చేసేవారు. కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల శరీరం జబ్బులు వచ్చి వాళ్ళు చనిపోయారట. వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇంకా కోడళ్ళు వాళ్ళేమో పాపము పనులకు వెళ్ళడము, వాళ్ళ కుటుంబాలు చూసుకొని ఈవిడ కూడా వాళ్ళకి సహకరించడం. ఈవిడకి వచ్చింది ఎంత ప్రాఫిట్ ఉంటే 15,000 ఆ ప్రాఫిట్. ఆ విధంగా ఏదో వాళ్ళకి జాబులు లేకపోయినా ఈమె సహాయం చేసేది, అదే వర్క్స్ లేకపోయినా ఈమె సహాయం చేసేది. ఆ విధంగా హ్యాపీగా చూసుకునేది ఈమె వాళ్ళందరినీ కూడాను. కొడుకులు ఎంతైనా లేకపోతే బాధపడతారు కదా, బాధపడింది అనేసి చెప్పింది ఆమె. కానీ ధైర్యంతోనే ముందుకు సాగుతున్నా అనేసి కూడా పిల్లలు అంటున్నారు. ఆమె సాగుతుంది. నేను నిజంగా చూసిన ఆమెలోని గతం అన్నట్లనే ఉంది. చాలా హ్యాపీగానే ఉంది. హ్యాపీగా భగవంతుడు అటువంటి ధైర్యాన్ని ఇచ్చారేమో. లేకపోతే ఈ పాటకి మనకేంటంటే కొడుకుల గురించి వాడి గురించి ఆలోచిస్తూ బాడీ అనేది రోగస్థితికి పట్టుకొని వెళ్ళిపోతాము. కానీ ఆమె ఆ విధంగా కనిపించలేదు నాకు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె వర్క్ ఆమె చేసుకుంటూ అయిపోయింది ఇంకా నేను బతికే ఉన్నాను కదా, మరి నా గురించి నేను చేసుకోవాలి కదా అన్నట్లు ఒకవైపు సామాజిక సేవ చేస్తూ. ఎందుకు సామాజిక సేవ అంటే ₹1 ఇడ్లీతోని ఇంతమంది 100 కస్టమర్స్ ఆ రేంజ్లో వస్తారంటే వాళ్ళు ఎంత హ్యాపీగా లేబర్స్ వీళ్ళందరూ బయట కొంటే దగ్గర ఈ రోజున ₹40 దగ్గర నుంచి పెద్ద వాటికి ₹70, ₹80 వరకు ఉంటుంది. లేబర్స్ కానీ ఈమె దగ్గరికి వస్తే ₹15తో సంతృప్తిగా ఒక 15 ఇడ్లీలు వచ్చేస్తాయి. 15 ఇడ్లీలు కూడాను మళ్ళీ చట్నీ, ఇవన్నీ మళ్ళీ చట్నీ మంచి మన ఆంధ్ర టైప్లోని మంచి కారంగా ఉంది. నెక్స్ట్ వీడియో ఉంటుందండి. మేము అక్కడ ఇప్పుడు తినలేకపోయాం, 11 గంటలకు అది అన్నీ క్లోజ్ అయిపోయి. నెక్స్ట్ 2వ పార్ట్ ఉంటుంది. 2వ పార్ట్లో మీరు చూడండి. అక్కడ మేము వెళ్ళి తిన్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వీడియో కూడాను పెడతాను. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత మీరు ఒకసారి చూడండి. అది కూడాను ఇంకా ఆమెతో కలిసి ఫోటో తీసుకున్నాము. చాలా హ్యాపీగా పక్క నుండి నిల్చోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మా ఫ్రెండ్ అండి, ఆయన 11th 12th మ్యాథ్స్ టీచర్ అండి ఆయన. నేను కూడాను ఐఐటి ఫౌండేషన్ మ్యాథ్స్ టీచర్ని. ఇద్దరం వర్క్ చేస్తున్నాం ఆ దగ్గరలోని. కాబట్టి మేము కోయంబత్తూరులోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము ఆమె దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆమెను చూడగానే రెడ్ కలర్లో మీకు ఫేస్ కొంచెం కనిపించి ఉంటుంది కదా ఆ లిప్స్ దగ్గర. అదేంటంటే ఆమె డైలీ ఇంతకుముందు ప్రజలు ఏంటంటే కారాకిల్లి అనేసి తినేవారు. కారాకిల్లి అదేంటంటే మీకు తెలుసు కదా, మన సైడ్ కారాకిల్లి ఎలాగ ఉండదు. మన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే లైట్గా వేసుకొని చెక్క వేసుకొని తమలపాకు వేసి అదే ఆరోగ్యానికి కొంచెం మంచిదని. కారా అది ఉంటుంది కదా, అది కొంచెం తక్కువగా ఉండాలి. మిగతావన్నీ చెక్క, తమలపాకు ఇవన్నీ కూడా మంచిదని. ఆ విధంగా మేబీ బాడీ కూడా మంచిగా ఉంటుందేమో. ఒకప్పుడు కిల్లి అనేది ఉండేది, పద్ధతి ఉండేది. భోజనం అయిపోయిన తర్వాత అది అలవాటు ఉంది ఆమెకి. అది వేసుకొని ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా హ్యాపీగా వర్క్ చేసుకునే ఉంటుంది ఆమె. అదొకటి ఉంది. ఆమె చూసాను నేను, ఆమెకి ఏమీ ఇబ్బంది లేకుండానే ఉంది. అది తింటుంది, మంచిగా ఉంది, హ్యాపీ. దానివల్ల మంచిగా ఉందేమో. తమలపాకు అనేది మంచిది కదా, చెక్క కూడా మంచిదే కదా. కారా కూడా లైట్ తీసుకుంటే పర్వాలేదు, అది మంచిగానే ఉంటుంది. ఇది కూడా అండి అవార్డ్స్. లోపలికి వెళ్ళాము, ఒక్కసారి నా కళ్ళు పచ్చగాయే. అవన్నీ చూసేసరికి నాయన ఏంది ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి, ఎక్కడి నుండి ఇవన్నీ అంటే వీళ్ళందరూ మీడియా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుంటాయి. లేదంటే ఆ మారుమూల ప్రాంతం వాళ్ళకి ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరు గమనించలేకపోయిందరు, హ్యాపీగా ఉండకపోయింది ఆమె లైఫ్. ఒక వయసు వచ్చేసరికి ఇప్పుడైతే హౌస్ ఇచ్చేసారు. తర్వాత ఈ అవార్డుల నుంచి చాలా అమౌంట్లు కూడా ఆమెకు వచ్చాయి.
తర్వాత హ్యాపీగా ఇప్పుడు చేసుకుంటుంది. గ్యాస్ కూడాను ఆమె ఉన్నంత వరకు ఇంకా గవర్నమెంటే చూసుకుంటుంది. మరి ఇవ్వాలి కదండి. 50 సంవత్సరాలు ఇంతమంది లక్షల్లో కస్టమర్స్ ఆమె దగ్గర తిని ఉంటారు కదా. ఎవడిస్తారండి? సారీ అండి, ఎవరైనా వచ్చి ఎవరు ఇస్తారు చెప్పండి? ₹1 ఇడ్లీ. పప్పు కాస్ట్ ఏముంది? ఆ రోజుల్లోనే నేను బాగా కొంచెం కాస్ట్ పెట్టుకొని నేను తినేవాడిని ఒక 20 సంవత్సరాల క్రితమే. ఇంకోటి పిల్లలు వెళ్ళిపోయారు హెల్ప్ చేశారు, ఎందుకంటే టైం అయిపోయింది, వాళ్ళకి భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. ఇంకా లోపల ఈవిడ అవార్డ్స్ ఇవన్నీ వాటి గురించి మాట్లాడింది. ఆమెకే తెలియదు అవార్డ్స్ ఎంత వాల్యూ అనేది. మనకేమైనా అవార్డ్స్ వచ్చాయండి? మనకేం అవార్డ్స్ రాలేదు. చిన్నపిల్లప్పుడు చదువుకునేటప్పుడు ఏదో గిఫ్ట్స్ ఏవో ఇచ్చారు, అవే తప్ప అవార్డులు. ఈమెలాగా ఇన్ని అవార్డులు వచ్చాయా? ఆమె ఏమి చదువుకున్నారు? ఏమీ చదువుకోలేదు, ఏమీ లేదు. కానీ సామాజిక సేవ అనేది అన్నిటికంటే గొప్ప కదా. అందుగురించి ఆ దేవుడు ఆమెకి ఇవన్నీ ప్రసాదించినట్లు ఉన్నాడు. నాకు అలాగ అనిపించింది. ఎంత సింపుల్గా ఉన్నారంటే, అంటే ఇప్పుడు నేను ఆమె తాలూకా ప్రాఫిట్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏ విధంగా ఎంత ప్రెస్టేజ్ ఫీల్ అవ్వాలి చెప్పండి. ఎందుకంటే మా శాలరీలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. కానీ ఆమెకు వస్తుంది ₹500 డైలీ వస్తుంటుంది. అదే కొన్నిసార్లు చెప్పలేము 500 అని చెప్పింది, కానీ దగ్గర ఒక 13,000 12,000 అంత వస్తుంది. ఈ రోజుల్లోని ₹12,000 ఒక ₹500 నోటు మీరు పట్టుకొని వెళ్తే మీకు 4-5 ఐటమ్స్ ₹500 వస్తాయి. అదొకటి ఆనంద్ మహేంద్ర గారు ఇచ్చారు కాబట్టి అక్కడ ఆఫీసర్స్ ఏమో అక్కడ బోర్డు పెట్టారు. ఇదండి హౌస్, చాలా పెద్ద ప్లేస్లో ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడైతే నాకు ఈ ఏరియా అంతా నాదైతే ఎంత బాగుందని అనిపించింది. అటువంటి ఏరియాస్ అండి మళ్ళాగే ఉంటాయి. కొబ్బరి తోటలు అయితే ఒకటి కొండలు ఉంటాయండి చుట్టుపక్కల. అదే మన వెస్టర్న్ ఘాట్స్ అంటాం కదా, పశ్చిమ కనుమలు. ఇక బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ అండి. ఇది చాలా పెద్ద హౌస్ ఇచ్చేసాడు ఆయన. మరి ఎన్ని సంవత్సరాలు ఒకవేళ ఆమె రేటు పెంచుకుంటూ అలాగలాగే వెళ్ళిందంటే ఆమె కూడా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తుంది కదా. ఆమెకి మేము హెల్ప్ చేయాలనేసి అనుకున్నామండి. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇది కిరాణీ షాపు. మన విలేజెస్లో ఎలాగుంటే మీకు తెలుసు కదా, ఈ విధంగా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, మనకి తెలుసు కదా ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి దగ్గర ఒక ₹2,500 టిఫిన్ సంబంధించినటువంటి ఐటమ్స్ అవన్నీ కొనేసుకొని మా ఫ్రెండ్ ఆయన చెప్పాను కదా, ఆయన కూడా హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే నేను అక్కడికి వెళ్ళకపోయిందినేమో, తెలిగిపోయింది. ఆయనకి బైక్ ఉంది, బైక్ మీద కోయంబత్తూరు నుంచి వెళ్ళాము మేము అక్కడికి. చాలా హెల్ప్ చేశాడు. నేనే అన్ని అమౌంట్ విషయం అన్నీ నేనే పెట్టుకొని ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాము. నేనే ఇవన్నీ నా సొంత అమౌంట్ ఆమెకి ఇచ్చి ఆమెకి ఈ విధంగా నాకు తోచినంత వరకు సహకరించాను. ఎప్పటి నుంచో ఏముండేది ఆమెకి, నేను వెళ్ళి ఆమెకి ఏదో ఒకటి చేయాలి, వీడియో ఒకటి నేను అక్కడ తీయాలి, ఆమె ఎవరు ఏంటి ఎలాగుంటారు, ఆమె ఏంటి, ఆమె నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ అనుకునేవాడిని నేను. అది నాకు ఈ విధంగా సార్థకమైంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదొకటండి. తెచ్చిన సామాన్లన్నీ ఆమెకి నేను ఇస్తున్నాను. ఆమె చూసిన తర్వాత కొంచెం అదే నాతో చెప్పుంటే నేను కూడా వచ్చుందను కదా, కొనుందను అనేసి అన్నారు. నో ప్రాబ్లం అమ్మ, పర్వాలేదు తీసుకుందామని చెప్పాము. ఇంకోటి ఈ విధంగా అండి ఫోటోలు తీసుకున్నాము. లాస్ట్లోని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. పాదాభివందనం చేసాను మరొకసారి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంకా బయలుదేరాము. సో ఇంత హార్డ్ వర్క్ చేసాం కదా, మీరు వాచ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.